డెవలప్మెంట్ స్తూపాన్ని పైలాన్ని ఇంత పెద్దగా కట్టింది కదా. కేవలం వారం నుంచి 10 రోజుల లోపలనే ఇంత పెద్ద అద్భుతమైన కట్టడాలను చేసింది ఇక్కడ సీతక్క గారు. ఇది ప్రభుత్వ భూమే. ఈ ప్రభుత్వ భూమికి పర్మిషన్ దొరికింది. ఇంత మంచి అద్భుతమైన కట్టడాలు కట్టడానికి సమయం దొరికింది. 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి 15 రోజుల్లో ఇవన్నీ దొరికిన సీతక్కకు అభివృద్ధి చేసే సమయం దొరకలేదా? అంటే ఇది ఏంటని అంటే ములుగులో ఎవరైనా పోయేటప్పుడు ఎంట్రెన్స్లోనే చూసుకోవాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఏం చేస్తానరా ములుగులా అని స్తూపాన్ని చూసుకుని అనుకోవాలని. ఈ స్తూపం తప్ప ములుగుల అభివృద్ధి ఏం కూడా లేదు. ఈ స్తూపం ఒకటే అభివృద్ధి. ఈ స్తూపం కూడా దేనికి చూపించడానికి. హిందీలో ఒక సామెతం ఉంటుంది. ఏంటిదని అంటే ఏనుగు దంతాలు ఒకటి చూపిస్తుంది కానీ ఆ దంతాలతో తినదు ఏనుగు, వేరే దంతాలతో తింటుంది. హాతిక దాన్ దిఖాతా ఏక్ హై ఖాతా ఔర్ ఏక్ సే. అలాగనే సీతక్క దీన్ని చూపిస్తుంది. ఊర్లలో ఏమో మట్టి రోడ్లు లేని గ్రామాలు, డ్రైనేజ్ లేని గ్రామాలు ఉంటుంది. ఇది ఏంటంటే కేవలం షో టాప్ కోసమే ఈ పైలాన్ ప్రాజెక్ట్ అనేది నిర్మించారు. దీనివలన ప్రజలకు ఎటువంటి లాభం లేదు. ఇదే డబ్బుతోని చాలా గ్రామాలకు కొంతమంది పేద విద్యార్థులకు చదివించవచ్చు, కొంతమంది పేదోళ్ళకు ఇల్లు కట్టివచ్చు, ఒక ఊరికి రోడ్ వేయవచ్చు. ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటని అంటే ఏ పేపర్లో కానీ ఏ న్యూస్ ఛానల్లో కానీ ఇక్కడ ఉన్న శిలా పలకాల మీద కానీ ఈ పైలాన్ను కట్టడానికి ఖర్చు ఎంత అయిందో ఎక్కడ కూడా లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ప్రభుత్వ డబ్బులా, లేకపోతే సొంత డబ్బులా, లేకపోతే ఎవరైనా శోభిలాసులు కట్టినరా, లేకపోతే సీతక్క బినామీలు ఎవరైనా గిఫ్ట్గా కట్టి ఇచ్చిండ్రా అనేది ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి రిపోర్ట్ లేదు. సీతక్క గారు ఇది ఎలా కట్టినరు, దేనితో కట్టినరు, ప్రజల సొమ్ముతో కట్టినరా లేకపోతే దేనితో కట్టినరు? ఇప్పటి వరకు అయితే అక్కడ పోయి చూసినా ఎక్కడ కూడా దీనికి సంబంధించిన వ్యయం ఎక్కడ కూడా లేదో అది కూడా సీతక్క గారు చెప్పాలి. ఇలాంటి షో టాప్లు మానేసి సీతక్క గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఈ పార్టీకే ములుగు నియోజకవర్గ ప్రజలు చాలా సమయాన్ని మిమ్మల్ని కేటాయించిండ్రు, చాలా సమయం ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఇప్పుడైనా డెవలప్ని చేయండి, లేకపోతే రాబోయే కాలంలో ములుగు నియోజకవర్గ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, సరైన బుద్ధి చెప్తారు. ఎలా అని అంటే అతి దారుణమైన స్థితిని నీకు ములుగు నియోజకవర్గ ప్రజలు ఇస్తారు. ఇక్కడనే ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడి నువ్వు మాట్లాడినావు, చెప్పరాని అబద్ధాలు అన్నీ చెప్పినావు. ములుగు జిల్లాను మేము తెచ్చినామని, ములుగు జిల్లాలో నేను భాగస్వామ్యం ఉన్నా అని, ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ మేము తెచ్చినామని, అవన్నీ అబద్ధపు మాటలని ములుగు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి సభ వేయడం వలన నీకు మైనస్ కానీ ప్లేస్ జరగలేదు. ఎందుకంటే నీ నిజ స్వరూపం ఏంటిది, నీ తత్వం ఏంది అనేది ఇలా ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా మీరే అబద్ధపు మాటలతోని ప్రచారం చేసుకున్నారు. ఇలాంటి పైలాన్లను ఆపేసి ప్రజల బాగు గురించి పనిచేయి.